ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. మేషరాశిలో వారందరికీ 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అద్భుతమైనటువంటి వారికి మంచి కాలం అని చెప్పి అనుకోవచ్చు. విద్యార్థులకు ఏకాగ్రత, ఉద్యోగస్తులకు మంచి యోగదాయకము, వ్యాపారస్తులకు వ్యాపారాకర్షణ, నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారందరికీ బ్యాంకు లోన్లు అందడం కానీ, సరైన సమయంలో విధి విధానంలో తీసుకునే నిర్ణయము చాలా మంచిది అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే అర్ధాష్టమ కుజుడి యొక్క ప్రభావం కలగడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఎందుకనగా కుజదోషం ఉండడం వలన కొద్దిపాటి జలగండము, వాయుగండము, జంతువులతో, సర్పాలతో, యంత్రాలతో, ఆయుధాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు దూరపు యొక్క మీకు ప్రణాళికలు యోగాన్ని కలిగిస్తాయని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన నూతన వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, భార్యాభర్తల్లో ఒకరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన ప్రమోషన్స్ రావడము మంచి యోగదాయకమైన పర్వకాలము అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు. లాభస్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయాలు, హోటల్ వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు, సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా చాలా సువర్ణపు అధ్యాయపు కాలం అని చెప్పి కూడా గమనించాలి. వ్యయంలో రాహు ఉండడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు, మీ ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి ఆజ్ఞ మీ పైన ఉంది అని కూడా గమనించగలగాలి. ఆజ్ఞ ఉంటేనే మీరు ఈ వీడియోను చూస్తారు. అదే కాకుండా ఈ వీడియోను శాంతం వినడం వలన కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ, ధ్యానము, ఆయన భక్తుడిగా మారే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలాలి. కలియుగ కాలంలో కలిని, నరదృష్టిని, శత్రు ప్రభావాలని తొలగించేటువంటి, నివారించేటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభకాల సమయంలో మనము స్వామివారికి స్మరణ, కూష్మాండ దీపము, హోమము, ఒక ముడుపును కట్టుకోవడం వలన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అద్భుతమైన ఆనందం మన యొక్క మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక వీలైనంత వరకు పక్షులకు అనగా కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కుక్కలకు యథాశక్తిగా బ్రెడ్లు కానీ, బిస్కెట్లు కానీ వండిన ఆహారాన్ని పెట్టడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగి ఐశ్వర్యం, ఆనందం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి.